శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గౌరముఖ వృత్తాంతం. ఇంకను వరాహ భగవానుడు వసుంధరతో ఇట్ల పలికెను. అట్టి సుందరమగ గౌరవముఖుని ఆశ్రమం చూసి దుర్జయుడు ఇందు ప్రవేశించెదను. పరమధార్మికుల ఋషులను సందర్శించుకుంటానని తలపోసి రాజు ఆశ్రమన ప్రవేశించెను. అట్లా ప్రవేశించిన రాజుకు ధర్మాత్ముడగు గౌరముఖముని పొంగిన ఆనందంతో మర్యాదలు కావించెను. స్వాగతం మొదలగు అతిథి మర్యాదలు కావించి ప్రసంగం ముగిసిన పిమ్మట ఆ మహాముని రాజుతో, రాజవర్యన్య, నా శక్తి కొద్దీ నీకును నీ వారికి భోజనం పెట్టెదను, గుర్రములకు విశ్రాంతి నొసగము అని పలికి మిన్నకుండెను. రాజు కూడా అతనిపై ఉన్న భక్తితో తన తోడివారితో కూడి అందు నిలిచెను. నా సేన 5 క్షౌహిణుల లెక్కలో ఉన్నది, ఈతడేమో తాపసుడు, ఇక్కడ భోజనం ఏమి పెట్టినో అని రాజు తలపోసెను. విప్రుడుగా ఆ గౌరముఖుడును దుర్జయుని భోజనానికి నిలువరించి ఈతనికి భోజనమేమి పెట్టుదును అని చింతించెను. అట్లు తలపోస్తున్న గొప్ప భావన గల ఆ మహర్షి మదిలో దేవదేవుడు ప్రభువోగు నారాయణుడు మెదలెను. అంత ఆ ముని నారాయణుని స్మరించి గంగలో ప్రవేశించి దేవదేవుని సంతోషపెట్టెను అని చెప్పగా ధరణి, స్వామి, మీ వచనాలు చే గౌరముఖుడు ఎట్లు విష్ణువును సంతోషపరచనో వినవేడుక అగుచున్నది, కోరిక ప్రబలుతున్నది. గంగలో నిలిచిన గౌరవముఖుడు దేవదేవుడు నారాయణ గురించి స్తుతిస్తూ, బంగారు వలములు కట్టిన విష్ణువుకు ఎల్లవేళలా నమస్కారం, తొలి రూపం గల వానికి జలమే తన రూపమైన వానికి మృక్కులు, అన్నింటా నెలకొన్న వానికి, జలమున శయనించు వానికి, భూమి రూపాన అగ్ని రూపాన తోచు వానికి నమస్సు, వాయువు ఆకాశం రూపంలైన వానికి నమస్సు. ప్రభు, నీవు సర్వభూతములకు దేవుడవు, వారి హృదయములలో నెలకొని ఉన్నవాడవు. నీవు ఓంకారమవు, వషట్కారమవు, అన్నింటా చక్కగా నెలకొని ఉన్నవాడవు. సర్వదేవతలకు నీవు మొదటివాడవు. నీకు మొదలు లేదు. భూలోకం, భువర్లోకం, జనలోకం, మహర్లోకం, తపోలోకం, సత్యలోకం నీవే. చరాచర భూతములన్నీ నీ అందే నిలిచి ఉన్నవి. ఈ విశ్వమంతా నీ వల్లనే ఏర్పడినది. రుక్కు మొదలగు వేదములన్నీ నీ నుండే పొడమినవి. శాస్త్రములన్నీ నీ వల్లనే పుట్టినవి. యజ్ఞములన్నీ నీ వల్లనే నెలకొన్నవి. జనార్దన, చెట్టు చేమలు మూలికలు సర్వము నీ వల్లనే జనించినవి. పశువులు, పక్షులు, పాములు నీ వల్లనే ఏర్పడినవి. దేవదేవా ప్రభు, దుర్జయుడను రాజు నా కడకు అభ్యాగతుడై వచ్చను. అతనికి విందు చేయగోరుచున్నాను. జగత్పతి దేవదేవ, ధనం లేని వాడను, భక్తితో నీకు లోబడిన వాడను. అట్టి నాకు అన్నం మొదలగు వాడిని సమకూర్చి పెట్టుము. నేను చేతితో ఒక తాకిందెల్లా, కంటితో చూసిందెల్లా చెట్టో, గడ్డి పరకయో, దుంపయో, అది 4 విధములైన భోజన పదార్థం కావలను. పరమేశ్వర, ఇంకా ఏదైనాను నేను మనసులో ధ్యానించిందంతా నాకు సిద్ధమగగాక. ముని చేసిన ఈ స్తోత్రంతో జగత్పతి పరమ సంతోషం పొందను. అతనికి తన రూపం చూపెను. సుప్రసన్నాత్ముడై విప్ర, శ్రేష్టమగు వరమడగమని పలికెను. ఆ మాట విని ఆ ముని కన్నులు తెరిచినంతలో అతనికి శంఖము, గదను చేపట్టినవాడు, పట్టుపుట్టం కట్టినవాడు, గరుడుపై ఉన్నవాడు, 12 సూర్యుల కాంతికి దీటైన వాడు జనార్దనుడు గోచరించను. గగనమున ఒక్కపెట్టిన 1000 సూర్యులు వెలుగొందునచో ఎట్టి కాంతి తోచునో ఆ మహాత్ముని కాంతి అట్టుదై కానవచ్చను. పెక్కు తీరులు ఏర్పడి ఉన్న జగత్తు మొత్తం అతని అందే నిలిచి ఉండెను. దేవి అట్టి జనార్దనుని గాంచి ఆ ముని అచ్చెరువుతో విప్పారిన కన్నులు కలవాడయ్యను. దేవునికి ప్రణమిల్లి చేతులు మోర్చి, కేశవ, భక్తుడనగు నాకు వరము ఒసగుదవేని ఈ రాజు తన సేనతో వాహనములతో నా ఆశ్రమాను తనివి తీరా భుజించి రేపు తన ఇంటికి ఎగునట్టు అనుగ్రహించమని వేడుకొనెను. అంత దేవదేవుడు అతనికి ప్రసన్నుడయ్యను. అతనికి చిత్తశుద్ధి ఒసగి వెలుగులు చెమ్మున ఒక మనిని ఆనందించెను. అట్లొసగి అతడు అదృశ్యుడయ్యను. ఆ గౌరముఖుడును పెక్కండ్ర ఋషులకు నెలవు తన పుణ్యాశ్రమానికి అరిగెను. ఆ విప్రవర్యులు అట్లరిగి మంచుకొండ కొమ్ము వంటిదియో, గొప్ప మేఘం వలె ఎత్తైనదియో, వెన్నెల వలె వెలుగొందుచున్నది 100 అంతస్తులు గలది ఒక పెద్ద భవనమును మనసున భావించెను. విష్ణువు వల్ల వరం పొందిన ఆ బ్రాహ్మణుడు అట్టివేయగు గృహములను 1000 కొలది, లక్షల కొలది, కోట్ల కొలదిగా నిర్మించెను. ప్రాకారంలో వానికడ ఆనుకొని పూదోటలు, కోకిలల కూతులతో, పక్షుల సముదాయములతో, సంపెంగ, అశోకములు, పున్నాగములు మొదలగు పుష్పవృక్షాలతో కూడిన వాణ్ణి నిర్మించెను. పెక్కు జాతుల చెట్లు పూదోటల్లో ఏర్పరచెను. ఏనుగులకు, గుర్రములకు శాలలు నిర్మించెను. ఆ విప్రుడు భోజన పదార్థాలను కుప్పలు తిప్పలుగా కూర్చెను. భక్ష్యములు, భోజ్యములు, లేహ్యములు, చోప్యములు మొదలగు వారిని రాసులుగా ఏర్పరచెను. అన్ని వైపులా బంగారు పల్లెరములు నింపెను. ఇట్లు కావించి ఆ బ్రాహ్మణుడు గొప్ప తేజస్సుతో విరాజిల్లుచున్న రాజుతో సేనలన్నీ గృహములలోనికి ప్రవేశించవలసిందిగా చెప్పెను. ముని అట్ల పలకగా రాజు పర్వతం వంటి ఆ ఇంటిలో ప్రవేశించెను. నడుమ శాలల యందు సేవకులెందరో వడివడిగా చొచ్చుచుండిరి. వారు ప్రవేశించగా అంత గౌరముఖుడు ఆ ముని
మణిని చేతకొని రాజుతో ఇట్లా పలికెను. స్నానములకు భోజనములకు మార్గాయాసం పోవుటకు రాజా, నీకు పనివారిని విలాసవతులకు కాంతలను పంపుదును అని ఆ బ్రాహ్మణ ప్రవరుడు ఇట్లు పలికి విష్ణువు ప్రసాదించిన దివ్యమనని ఆ రాజు తేరిపారా చూచుచుండగా ఒక చోట ఉంచెను. మచ్చలేని సమమైన కాంతులు గల ఆ మణినట్లు నిలిపినంతనే అచట దివ్య రూపం గల కాంతులు వేల కొలదిగా తిరగసాగిరి. మెత్తని మైపూతలు, చెక్కిళ్ళు, అందమైన అవయవాలు, నిగనిగలాడు కేశములు, కన్నులు గల అందగత్తెలకు కాంతులు, బంగారు పాత్రలు గైకొని బయలుదేరరి. ఇట్లు పెక్కండ్రు స్త్రీలు, ఆయా పనుల్లో ఆరితేరిన మనుషులు ఆ రాజు ముందుకు చేరుకొనిరి. వారందరూ ఆ రాజుకు సేవకులుగా వచ్చినవారు. ఆ కాంతలు రాజసేవకులందరికీ రాజుకు చేసినట్టు స్నానాలు, భోజనాలు, వస్త్రాలు సమకూర్చిరి. అట్లే కాల్బంటులకు, గుర్రములకు, ఏనుగులకు వడివడిగా ఆహారం ఒసగిరి. పలు విధములకు వాద్యములచడం మోగినవి. కొందరు కాంతలు రాజు స్నానమాడుచుండగా నృత్యం చేసిరి. మరికొందరు స్నానమాడుచున్న దేవేంద్రునికి వలె గానం చేసిరి. ఇట్లా దివ్యములకు ఉపచారములతో రాజు ఆశ్చర్యంతో తలమునకలగుచు, ఈ మహర్షి సామర్థ్యం తపం వలన ఏర్పడినదా కాక మణిమహిమయా అని తలపోయిచు స్నానమాడి శ్రేష్టములకు వస్త్రములు ధరించి పలు పదార్థములు గల అన్నం భుజించెను. ఆ మహర్షి రాజునకెట్లో అట్లే సేవక జనానికి కూడా మన్ననలు గావించెను. రాజు తన సేవకులతో, సైనికులతో, వాహనములతో భోజనం ముగించు సమయానికి ఎర్రని కాంతులను విరజిమ్ముచు సూర్యుడు అస్తగిరి కరిగెను. అటుపై శరత్కాల చంద్రునితో మిలమలరాడు తారకలతో అలరాడుచు రాత్రి ఏర్పడెను. రోహిణీకాంతుడగు చంద్రుడు సౌమ్యగుణాలు కలవారి యందును హృదయమునకు తాపం కలిగించు రాగమును కలగజేయుచుండెను. మిక్కిలి నల్లని కిరణాలు గల శనితో కూడి రాక్షస గురువగు భృగువర్యుడు శుక్రుడు ఉదయించెను. కానీ మానవుల బుద్ధి స్వభావ దోషంతో ప్రకాశించని విధమున విరుద్ధ లక్షణాలు గలవాడి సంపర్కం వల్ల అతడు ప్రకాశింపడాయను. భూదేవి కుమారుడగు కుజుడు తన ఎర్రదనాన్ని వదలుచుండెను. చంద్రుని తెల్లని కిరణాలతో రాహువు తెల్లదనం దాల్చెను. జగత్తు స్వభావం దేవదానవుల నుండి విడివడెను. సహజమగు లక్షణం కల సత్కార్యములు చేయు రాజు బలవంతుడయ్యను. శుక్రుడు తన కిరణాల సముదాయాన్ని క్రమ్మివగా సూర్యకిరణముల అడ్డులేని వెలుగుల ప్రసారం వలె అంతయు నిర్మలమై ఉండగా కేతువు తన గొప్ప చీకటిని వెలువరించజాలకుండెను. అట్లే చెడు నడవడి గల వారి గతియందును మచ్చలేనిదాయను. చక్కని జ్ఞానం గల ఉన్నత బుద్ధితో విరాజిల్లు బుధుడు లోకమును తన చేష్టలతో వెలుగొందజేయుచు తన పరిధిలో ఎక్కువసేపు విహరించుచు అలరారెను. సాధుజనుల సద్బుద్ధి నిక్కంగా అట్లే ఉండను. చంద్రునిదియు దేవతలదియు అగు మార్గమున చక్కగా నెలకొన్న ఆకాశమున కేతువు కొంతసేపు కపిలవర్ణం కలదిగా చేసెను. దుర్జనుడు సజ్జనుల పజ్జ ఎన్నటికీ తన చేష్టల నేర్పును నిర్మలం అనగా దోషరహితం. సేవకులు, సామంతులు, మేలుజాతి గుర్రాలు, ఏనుగులు మొదలగు వానితో దుర్జయ మహారాజుకు మంచి భోజనం, వస్త్రాలు, ఆభరణాలు మున్నగు వానితో ఋషి గావించిన సత్కారంతో ఆ మేలైన ఆశ్రమాన శుభమగు రాత్రి ఈ విధంగా గడిచెను. ఇట్టి రాత్రి యందు అక్కడ ముని నిర్మించిన గృహముల యందు శ్రేష్టములు, రత్నములు, కూర్పు కలవియు, పట్టు కంబళ్ళు పరిచినవి, రూపవతులకు కాంతల చేష్టలతో అలరారుచున్నవి అగు పాన్పులు అమర్చబడి ఉండెను. అంత రాజు సామంతులను, సేవకులను వారి వారి గృహములకు పంపి తన ఉత్తమ కాంతతో కూడి స్వర్గమున ఉన్న దేవేంద్రుని వలె నిద్రించెను. మంచి మనసు గల మహాత్ముడకు ఋషి ప్రభావం వల్ల ఈ విధంగా వారందరూ సుఖంగా నిద్రించిరి. ఆ రాత్రి గడవగా దుర్జయ మహారాజుకు ఆ కాంతలు ఆ ఇంట్లో కనబడకుండెను. మేలుజాతి ఆసనాలు జలములో కానరాకపోగా ఆశ్చర్యవంది ఆ రాజు మనసున బాధపడుతూ ఇట్లు తలపోసెను. ఈ మణి నాకెట్లు చిక్కునా అని అదే పనిగా తలపోయిచు చివరకు దాన్ని చేజిక్కించుకొందునని నిశ్చయించెను. ఆ రాజు ఆశ్రమం నుండి ప్రయాణమై ఆశ్రమం వెలుపలి కరిగి కొంత దూరాన నిలిచెను. విరోచనుడగు పేరుగల మంత్రిని గౌరముఖర్షి కడకు మణి అడుగుటకై పంపెను. విరోచనుడు ఋషి కడకు వచ్చి రాజు రత్నములన్నింటికీ స్థానం మణిని అతని కొసకమని అడగజూచెను. మంత్రి ఇట్ల పలకగా గౌరముఖుడు కోపంతో చెలరేగి విద్యల్లో ఆరితేరిన విప్రుడు దానములు గ్రహించెను. రాజు ఇచ్చెను. నీవు రాజువేయుండి దీనుని వలె ఎట్లు బిచ్చమెత్తుతావు? దురాచారుడుగా ఆ దుర్జయంతో ఈ మాట స్వయంగా చెప్పుము పొమ్ము. నీకింకను నూకలు చెల్లిపోలేదని పలుకుము అని ఇట్ల పలికి ఆ మణియే పగవారిని రూపుమాపునని తలపోయిచు ఆ మణి దర్భలు సమిధలు తెచ్చుకొనుటకై వెడలను. ఋషి మాటలు విన్న ఆ దూత రాజుకడ కరిగి బ్రాహ్మణుడు పలికినదంతా చెప్పెను. బాపని పలుకముని దుర్జయుడు నిలువెల్లా కోపంతో ఉడికిపోవచ్చు. నీలుడును సామంతరాజుతో ఉన్నపాటున పోయి ఆ బాపని మణిని రాక్కొని వెంటనే రమ్ము అని పలికెను. రాజిట్లు పలకగా నీలుడు పెద్ద సేనను తీసుకుని అడవిలో ఉన్న ఆ బాపని ఆశ్రమానికి పోయెను. అందు అగ్నిహోత్రశాలలో ఉంచిన ఆ మణిగాంచి నీలుడు రథం నుండి నీళ్లకు దిగెను. క్రూర బుద్ధితో పరమదారుండగు నీలుడు రథం నుండి దిగిన వెంటనే మణి నుండి ఆయుధదారులు వెలువడిరి.
రథములతో, ధ్వజములతో, గుర్రములతో, బాణములతో, కవచములతో, విండ్లతో, అమ్ముల పొదులతో కూడి ఎవరికి గెలువ సఖ్యం కాని యోధులు ఆ మనని చీల్చుకుని లెక్కపట్టరాని సంఖ్యతో అక్కడ తిరగసాగిరి. భూదేవి ఆ మన నుంచి 15 మహాశూరులు సిద్ధమై నిలిచిరి. వారి పేర్లు చెబుతాను విను. సుప్రభుడు, దీప్తతేజుడు, సురశ్మి, శుభదర్శనుడు, సుకాంతి, సుందరుడు, సుందుడు, ప్రద్యుమ్నుడు, సుమనుడు, శుభుడు, సుశీలుడు, సుఖదుడు, శంభుడు, సుదాంతుడు, సోముడు అను ఈ 15 మన నుండి వెలువడ్డ నాయకులు. అంత పెనుసేనతో తీర్చి నిలిచిన విరోచనుని గాంచి పలు విధములుగా ఆయుధాలు చేతదాల్చిన ఆ వీరులు దీక్షతో పోరాడిది. బంగారు కాంతులను విరజెమ్ము విండ్ల నుండి మేలిమి బంగారు పెడులు గల ములుకులను కృమ్మరించిరి. అంతేకాక వెరపు గొలుపు ఖడ్గములు, మేలుజాతి భూసుండులు, శూలములు సైనికులపై వచ్చి పడినవి. రథమును నిలవరించి నిలిచెను. ఏనుగును, గుర్రమును గొప్ప పోటరితనం గల కాల్బంటు తాకెను. అట్లా పోరులో ఎక్కటి కయ్యములు పెక్కులు జరిగినవి. సూర్యులు పగవారిని బెదిరించుచు పారద్రోళ్ళరి. వింటి పోర్లను విరమించి కొందరు మహాభయంకరముగా ముష్టి యుద్ధములకు తలపడిరి. అట్లు గందరగోళముగా పోరు సాగుచుండగా ఆ రాజు యొక్క మంత్రి విరోచనుడు ఏటుపడి మూర్చపోయి అనుచరులతో సైనికులతో కూడి యముని మందిరానికి పయనించెను. మంత్రి విరోచనుడు అట్లు నేలకూలగా దుర్జయరాజే స్వయంగా మంచి గుర్రములు పూంచిన రథంతో మహా వేగంతో సైనికులతో కూడి వచ్చెను. గొప్ప ప్రతాపంతో మన నుండి పుట్టిన యోధులతో పోరాడెను. అంతా ఆ రాజుకు వారితో పెనుకయ్యం జరగను. మహావీరుడుకు తమ అల్లుడు పోరుచుండుట విని హేత ప్రహేతలు సేనలోకి చొరబడిరి. భూదేవి వారెవరో చెప్పదను వినుము. ప్రఘసుడు, విఘసుడు, సంఘసుడు, అసనిప్రభుడు, విద్యుత్ప్రభుడు, సుఘోషుడు, ఉన్మత్తాక్షుడు, భయంకరుడు, అగ్నిదంతుడు, అగ్నితేజుడు, బాహుశక్రుడు, ప్రతిర్ధనుడు, విరాధుడు, భీమకర్ముడు, విప్రచిత్తి అనవార్లు ఆ సేనలో ఉన్న రాక్షసులు. ఈ 15 శ్రేష్ఠులకు రక్కసులు, గొప్ప ఆయుధాలు తాల్చువారు. ఒక్కొక్క అక్షౌహిణీ సేనతో కూడినవాడు. ఆ దుర్జయుని పెనుదేహములు గల ఈ వీరులు యుద్ధాన గొప్ప మాయలు చేయువారు. పెనుబలంతో వారు మన నుండి పుట్టిన వీరులతో పోరు నడిచిరి. అంత యుద్ధాన సుప్రభుడు ప్రగసుని నాగపాముల వంటివియో, నిప్పులు వెలుగొక్క సూర్యుల వంటివియో 5 బాణములతో కొట్టెను. సప్తతేజుడు 3 బాణాలతో విగసుని చావమోదెను. సురశ్మి 10 బాణాలతో సంఘసుని కూలబొడిచెను. శుభదర్శనుడు అసని ప్రభుని 5 కోలలతో క్రొమ్మివేచెను. అట్లే సుకాంతి విద్యుత్ ప్రభుని, సుందరుడు సుఘోరుని తాడించిరి. అట్లే సుందరుడు 5 బాణాలతో ఉన్మత్తాక్షుని కొట్టెను. వాడిగల వంపు బాణంతో అతని విల్లు విరగ్గొట్టెను. సుమనుడు అగ్నిదంష్ట్రుని, సుశుభుడు అగ్నితేజుని, సుశీలుడు వాయుశుక్రుని, సుముఖుడు ప్రతిర్ధనుని చావమోదరి. విరాధునితో శంభుడు, భీమకర్మునితో సుకీర్తి, సోమునితో విప్రచిత్తి పోరిరి. ఆ మహాయుద్ధం ఇట్లు సాగెను. ఇట్లా రక్కసులు అస్త్రముల ఉడుపుతో ఒక్కొక్కరిని ఎంచుకొని పోరాడి మన నుండి పుట్టిన ఆ వీరుల చేతుల్లో వరుసగా చచ్చిరి. ఇట్లు వారికి పెనుకయ్యం తీవ్రస్థాయికి వచ్చినంతలో పుడకలను, దర్భలను గైకొని గౌరముఖుడు చనుదించెను. అట్లు వచ్చి భయం గొలుపునట్టుగా కానవచ్చు ఆ యుద్ధాన్ని పెద్ద సేనతో చుట్టి ఉన్న ఆ దుర్జయుని గాంచెను. అతన్ని గాంచి ఆ ముని ద్వారం కడనే కూర్చుండి భావన చేయజొచ్చెను. భయంకరముగా ఆ కయ్యమంతయు ఆ ముని కారణానే జరిగెను. నిశ్చయించి ఆ గౌరముఖుని దేవదేవుడికి హరిని తలపోసెను. పీతాంబరం ధరించి గరుడిని అధిరోహించి ఉన్న ఆ దేవుడు ఆ ముని ముందు కానవచ్చి, నీకు నేను చేయదగు పని ఏమినని పలికెను. అంత ఆ ఋషి చేతులు జోడించి పురుషోత్తమునితో పాపియకు ఈ దుర్జయుని సేనతో సేవకులతో పరమార్చమని ప్రార్థించను. అతడట్లు పలుకగా హరి అగ్ని వంటి సుదర్శన చక్రాన్ని దుర్జయుని సేనపై కాలిని చక్రాన్ని వలె ప్రయోగించను. ఆ చక్రం వల్ల దుర్జయుని దగ్గు ఆ రక్కసుల సేన అంతా రెప్పపాటు మాత్రంలో బూడిద బుంగలాయను. ఇట్లా నడిచి ఆ దేవుడు గౌరముఖునితో ఇట్లా పలికెను. నిమిష మాత్రాన ఈ దానవ బలమంతయు నాశనమయ్యను. ఈ అరణ్యాన అట్లు వారు నిమిష కాలంలో చచ్చరు. కావున దీనికి నైమిషం అను పేరు అర్థవంతంగా ఏర్పడను. ఇది బ్రాహ్మణులకు విశేషంగా నిలవగను. యజ్ఞపురుషుడకు నేనును ఈ అరణ్యాన నెలకొని ఉందును. ఈ మణివల్ల పుట్టిన ఈ 15 నాయకులు యజ్ఞంలో మన్నింపదగిన వారు. వీరు కృతయుగాన రాజులగుదురు అని ప్రభుడిట్లు పలికి అంతర్ధానం చెందెను. ఆ బ్రాహ్మణుడు పరమానందంతో తన ఆశ్రమాన్ని నివసించెను. ఓం శాంతి శాంతి శాంతి.